లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట వేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరమిచ్చెదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలం, ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును. దేవా నీకు స్తోత్రము, ఈ రాత్రిలో నీ వెలుగు దీవెనకై కావుము నన్నెప్పుడు రాత్రి
క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమ, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవుని ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి ప్రతిదినము ఈ కీర్తన గ్రంథంలోంచి ఒక క్రమములో ధ్యానం చేయటకు దేవుడు మనకు అనుగ్రహించిన ఆలోచన బట్టి, ఆ ఆలోచనకు అనుగుణంగా దేవుడు మనకు బోధిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. మరొక దినం రండి, అందరం కలిసి ప్రార్థనతో దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథంలోంచి 4వ కీర్తన ఆధారంగా మనము ధ్యానాన్ని కొనసాగింపజేస్తున్నాం. మొదటి 2 వచనాలు పూర్తి చేశాం. 3వ వచనాన్ని ఈ దినం ధ్యానం చేయడానికి ప్రయత్నించేద్దాం, ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దైవ తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రతిదినము మీరు మాతో మాట్లాడుతున్నందుకు ప్రభాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ భక్తుని జీవిత అనుభవాల నుంచి మా జీవితాలకు అనుకూలమైన అవసరమైన సందేశాలు మీరు వినిపిస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తూ, అలా ఆలకిస్తుండగా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా, మీరే మాతో మాట్లాడుమని మా రక్షకుడని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మూడవ వచనం, యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడని తెలుసుకునడి, నేను యెహోవా కుమరపెట్టగా ఆయన ఆలకించును. మొదటి వచనం దేవునితో సంభాషించాడు. 2వ వచనం తన శత్రువుతో సంభాషించాడు, అనగా తన శత్రువును ఉద్దేశించి మాట్లాడాడు. 3వ వచనం మొదలుకొని మరి తనను వెంబడించిన తన మిత్రులతో కలిసి గురించి వారితో మాట్లాడుతున్నాడు. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, మొదటి వచనం దేవునితో, 2వ వచనం శత్రువులతో, 3 ఆ తదుపరి 4వ వచనం కూడా తనను అనుసరించిన తన మిత్రులతో, వారితో మాట్లాడుతున్నాడు. అనగా దేవుని పట్ల విశ్వాసాన్ని వ్యక్తపరచడం అవసరం, అలాగే తన శత్రువును హెచ్చరించడం అవసరం, అలాగే తనను నమ్మి వెంబడించిన వారిని ధైర్యపరచడం కూడా చాలా అవసరం. కొన్నిసార్లు మన జీవితాల్లో కొన్ని సమస్యలు, శ్రమలు కలిగినప్పుడు, ఆ శ్రమ అనుభవం గుండా మనం పోతున్నప్పుడు మన చుట్టుపక్కల వారు కొన్నిసార్లు మన శ్రమను చూడలేక కానీ, లేకపోతే ఆ శ్రమ తీవ్రతను బట్టి అనుమతించిన దేవుణ్ణి విస్మరించడం కానీ, లేకపోతే ప్రశ్నించడం కానీ జరుగుతుంటుంది. మన చుట్టూ ఉండేవారు మన విశ్వాసాన్ని పెంపొందింపచేసేవారుగా ఉండాలే తప్ప, మన శ్రమల్లో మనల్ని బలహీనపరిచేవారుగా, అనగా మన విశ్వాసాన్ని బలహీనపరిచేవారుగా ఉండకూడదు. సో దావీదు అబ్షాలోముకు భయపడి, లేకపోతే అబ్షాలోముతో యుద్ధము చేస్తే ఆ యుద్ధంలో అబ్షాలోమును సంహరిస్తూ వస్తుందేమన్న పితృ ప్రేమతో ఆయన వెళ్తుండగా, మరి దేవునికి విజ్ఞాపన చేసి అలా అబ్షాలోమును ప్రేరేపించి ప్రలోభపరిచి దావీదుకి మీద, అనగా తండ్రి మీదకి తిరుగుబాటు చేయించిన ఆ శత్రువులతో మాట్లాడి, వారిని ఉద్దేశించి మాట్లాడి, ఆ తర్వాత శ్రమల్లో కూడా తనకు తోడుగా ఉన్న వారిని ధైర్యపరచడం, దృఢపరచడం ఆవశ్యకము అన్న వాస్తవాన్ని గమనించి వారితో ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఒకసారి 3వ వచనం చూడండి. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొని ఉన్నాడని తెలుసుకునుడి. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడని తెలుసుకునుడి. ఇక్కడ భక్తులను అనే మాట హీబ్రూ భాషలో గాడ్లీ పీపుల్ అనే మాట, అనే భావాన్ని వచ్చే మాట. దాన్ని ఒకవేళ లోతుగా గమనిస్తే కౌసిద్ అనే హీబ్రూ పదం, లేకపోతే దాన్ని షసీద్ అని కూడా వాడతారు. కౌసిద్ అనే పదం అంటే తనకు సాక్షులుగా, తన వారిగా
తన కృపకు వారసులుగా, తన ప్రేమకు సాక్షులుగా దేవుడు తాను నియమించుకున్నవాడు. అందుకే యెహోవా తన భక్తులను తనకు ఏర్పాటు చేసుకున్నాడు. తనకు, ఫర్ హిజ్ పర్పస్, ఫర్ హిమ్ అండ్ ఫర్ హిజ్ పర్పస్. ఈనాటి కాలంలో దైవ సేవకులు చాలామంది దేవుని పిలుపునకు స్పందించి దేవుని వెంబడించారు. కొంతమంది దేవుని పిలువగా వచ్చిన వారు ఉన్నారు, కొంతమంది తమకు తాముగా వచ్చిన వారు ఉంటారు. సో ఆ ప్రశ్న లేకపోతే ఆ విషయంలోనికి నేను వెళ్ళదలుచుకున్నాను, ఎందుకంటే అది చాలా పెద్ద విషయం. కానీ ఇక్కడ దేవుడు ఏర్పరచుకున్నవారు, దేవుని గాడ్స్ చాయిస్, గాడ్స్ సెలెక్షన్, దేవుడు ఏర్పరచుకున్నవాడు. అబ్రహామును దేవుడు ఏర్పరచుకున్నాడు, మోషేను దేవుడు ఏర్పరచుకున్నాడు, దావీదును దేవుడు ఏర్పరచుకున్నాడు. వీరెవరు తమకు తాముగా వచ్చిన వారు కాదు, తమకు తాముగా దేవుని కొరకు ఏర్పాటు చేసుకున్న వారు కాదు, దేవుని పిలుపునకు స్పందించి వచ్చిన వారు. ఆదికాండం 12లో దేవుడు పిలుస్తాడు స్వయంగా అబ్రహాంని, నేను చూపించి దేశానికి వెళ్ళమంటాడు. అంతే, he goes. He was God's choice. అలాగే నిర్గమ 3వ అధ్యాయంలో మండుచున్న పొద్దు దగ్గర మోషేను దేవుడు ఎన్నుకుంటాడు. నేను కాదు ప్రభువా, నా వల్ల కాదు, నేను నోటి మాంద్యం కలవాడిని కాదు అని మోషే కాదు కూడదన్నప్పుడు కూడా ఎస్, నో, యు ఆర్ మై చాయిస్, యు ఆర్ మై చాయిస్. నాకు ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే మోషే కన్నా ముందున్నవాడు అహరోను, ద ఫస్ట్ బర్న్, జ్యేష్ఠుడు. మరి మోషే కన్నా ముందు మిర్యాము ఉంది, మిర్యాం కన్నా ముందు అహరోను ఉన్నాడు. మరి అహరోను కాకుండా మోషేను దేవుడు ఎన్నుకున్నాడు. ఆశ్చర్యం కలిగిస్తుంది. అలాగని అహరోను నిర్లక్ష్యపరచలేదు. యాజక క్రమం అంతా అహరోను నుంచి వచ్చింది. బట్ దేవుని ఎన్నికలో నాయకత్వపు బాధ్యత, దేవుడు మోషేను నాయకునిగా ఎన్నుకున్నాడు, అహరోను యాజకునిగా ఎన్నుకున్నాడు. సో ఇద్దరు కూడా తాము కోరుకున్నవి కాదు, దేవుడు కోరుకున్నవాడు, దేవుడు కోరుకున్నవాడు. సో దేవుని సేవకులు ఎవరైనప్పటికీ కూడా, నేను కానీ మరెవరైనా కానీ, దేవుడు కోరుకున్న వారైతే దేవుని తృప్తిపరచడం మాత్రమే కాకుండా ప్రజలను సంతోషపెట్టి ఆధ్యాత్మిక ఆహారంతో తృప్తిపరిచి దేవుని అంగీకారముగా సేవ చేయగలరు. అలా కాకుండా తమకు తాముగా వచ్చిన వారు కానీ, లేకపోతే ఏదో ఒక భ్రమ ద్వారా కానీ, లేకపోతే ఒక ఫోర్స్ ద్వారా కానీ వచ్చిన వారు, ఎవరి ద్వారా వచ్చారో వారిని సంతోషపరచడం కానీ, లేకపోతే తాము సంతోషపరచుకోవడానికి కానీ ప్రయత్నం చేస్తారు, కానీ దేవుని తృప్తిపరచలేరు, దేవుని తృప్తిపరచలేరు. సో స్పష్టంగా దావీదు తనతో ఉన్నవారికి చెబుతున్నాడు ఈ మాట, తన మిత్రులతో చెప్తున్న మాట, శత్రువులతో కాదు. అది అయిపోయింది నిన్న 2వ వచనంలో. తనతో ఉన్న వారితో చెప్తున్న మాట, యెహోవా తన భక్తులను తనకు ఏర్పాటు చేసుకున్నాడు, ఎందుకంటే వారి ద్వారా తన క్రియను జరిగించాలి, తన చిత్తాన్ని నెరవేర్చాలి. మానవ సంకల్పానికి, మానవ చిత్తానికి, మానవ ఆలోచనకి భిన్నమైన రీతిగా జరిగించడానికి దేవుడు ఎన్నుకున్నాడు. సో చాలా స్పష్టంగా మరి ఇక్కడ చెప్తున్నమాట, దేవుడు తన భక్తులను తన కొరకు, ఫర్ హిజ్ ఓన్ పర్పస్. ఇన్ అదర్ వర్డ్స్, దేవుడు ఏర్పరచుకున్నాడు కాబట్టి అతను దేవుని ప్రతినిధి. 2వ వచనంలో నరులారా అంటాడు. సో ప్రజాప్రతినిధులు వారు. కానీ ఇక్కడ దావీదు తన గురించి, తన వెంబడి ఉన్న ఆ మిత్రులకు చెప్తున్న మాట, ప్రజాప్రతినిధిగా కాకుండా దేవుని ప్రతినిధిగా ప్రజలను పాలించువానిగా, దేవుని ప్రతినిధిగా ప్రజలను పాలించువానిగా, యాజ్ ఎ గాడ్స్ రిప్రజెంటేటివ్, లీడింగ్ ద పీపుల్ ఆర్ రూలింగ్ ద పీపుల్. సో మీరు జ్ఞాపకం తెలుసుకుని, లేకపోతే తెలుసుకోవాల్సిన అవసరం అంటే, నేను అరణ్యానికి పారిపోతున్నంత మాత్రాన
నేను విడిచిపెట్టబడిన వాడని కాదు, నేను దేవుని చేత ఏర్పరచబడిన వాడనని మీరు తెలుసుకోండి. కష్టాలు రావని కాదు, శ్రమలు రావని కాదు, ఇబ్బందులు రావని కాదు, అవన్నీ కూడా సవాళ్ళు. ఆ సవాళ్ళు ఎదుర్కొన్నప్పుడు మనం సాక్షులం అవుతాం. ఆ సాక్ష్యము భవిష్యత్ కాలానికి సాదృశ్యాలుగా నిలుస్తాయి. సో ఎవ్రీ ఛాలెంజ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎ మినిస్టర్, ఎవ్రీ ఛాలెంజ్ ఇన్ ద in the life of a God's servant, they are for the witnesses, testimonies. అలాగే విశ్వాసుల జీవితాల్లో కూడా దేవుడు ఎన్నుకొని దేవుని ప్రజలుగా మనం ఎన్నిక చేయబడ్డప్పుడు మన జీవితాలు శ్రమలు రావని చెప్పలేదు దేవుడు, కానీ శ్రమల్లో నేనున్నాను అంటాడు, శ్రమల్లో నేను తోడుగా ఉన్నానంటాడు. అలా శ్రమ గుండా మనం పోతున్నప్పుడు మనకు తోడుగా ఉన్న దేవుడు మనం శ్రమపరిచిన వారి జీవితంలో ప్రత్యక్షపరచబడ్డప్పుడు వారిలో మార్పు కలుగుతుంది. వారు దేవుని స్తుతించుతారు, లేకపోతే వారు శిక్షించబడతారు. సో శ్రమ అనుభవం ఒక సాక్ష్యం కొరకు. కాబట్టి దావీదు చాలా చాలా స్పష్టంగా చెప్తున్న మాట, యెహోవా తన భక్తులను తన కొరకు ఏర్పాటు చేసుకున్నాడని తెలుసుకోండి. ఎవరు మిత్రులారా, నన్ను వెంబడించిన వాళ్ళారా, మనం కృంగిపోవడం లేదు, మనం తగ్గిపోవడం లేదు, మనం పారిపోవడం లేదు. మనము దేవుని ప్రతినిధులం. దేవుని సమయం కొరకు ప్రతి సమయంలో ప్రతి సందర్భంలో మనల్ని ఏర్పరచుకున్న దేవుడు, మనల్ని నియమించిన మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆ వాస్తవాన్ని విస్మరించొద్దంటూ తెలుసుకునడి అనే మాట వాడుతున్నాడు. కాబట్టి దేవుడు మనల్ని కోరుకున్నాడు, లేకపోతే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు అంటే ఆ ఏర్పరచుకున్న వ్యక్తిని ప్రజలు నిరాకరిస్తే దేవుడు అంగీకరిస్తాడు. ప్రజలు నిందిస్తే దేవుడు హెచ్చిస్తాడు. ప్రజలు అవమానపరిస్తే దేవుడు ఆనందపరుస్తాడు. ప్రజలు తృణీకరిస్తే దేవుడు అంగీకరిస్తాడు. సో ప్రజల భావనకు భిన్నమైన రీతిగా దేవుని భావన ఉంటుంది, దేవుని ఎన్నిక ఉంటుంది, దేవుని ప్రణాళిక ఉంటుంది, దేవుని చిత్తం ఉంటుంది, దేవుని సంకల్పం ఉంటుంది. కాబట్టి మై హానర్ ఈజ్ ఫ్రమ్ గాడ్. వాట్ ఎవర్ ఐ ఆమ్ టుడే, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ గాడ్. ఇట్ ఈస్ గాడ్ హూ హ్యాస్ సెలెక్టెడ్ మీ. ఆ కాన్ఫిడెన్స్ ప్రతి విశ్వాసికి ఉండాలి. శ్రమ దినమున కృంగిపోకూడదండి. సమస్యలు వచ్చినప్పుడు మనము అటు ఇటు వేవరింగ్ ఉండకూడదు. అన్నీ దేవుడు అనుమతించినవి కనుక ఆ అనుమతించిన దేవుడు నాతో ఉన్నాడన్న ధైర్యాన్ని మనం కలిగి ఉండాలి. ఆ విషయాన్ని మీరు తెలుసుకోండి అంటే ఇమ్మీడియట్గా ఆయన అంటాడు, నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించు. నేను ఎవరండి? ఐఎమ్ గాడ్స్ రిప్రజెంటేటివ్. నేను ప్రార్థన చేస్తే నా దేవుడు ఆలకిస్తాడు. సింపుల్గా చెప్పాల్సి వస్తే ఈ వచనంలో ఉన్న భావన ఏంటంటే, నేను దేవుని ప్రతినిధిని కాబట్టి దేవునికి నేను మొరపెట్టినప్పుడు నా ప్రార్థన ఆలకిస్తాడు, వింటాడు ఆయన. హీ కమ్స్ టు రెస్క్యూ మీ, హీ కమ్స్ టు సేవ్ మీ. ఆయన మరలా నా ప్రార్థన ఆలకిస్తాడు. 34వ కీర్తన మనకు బాగా తెలిసిన కీర్తన, ఒకసారి చూద్దాం. 34వ కీర్తన. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును. 6వ వచనం. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నింటిలోంచి అతన్ని రక్షించును. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలిండి వారిని రక్షించును. శ్రమలు లేవని చెప్పడం లేదు ఇక్కడ, శ్రమలన్నింటిలోంచి తప్పిస్తాడు. ఎప్పుడు? ఈ దీనుడు మొరపెట్టగా. సో దావీదు శ్రమల్లో ఉన్నాడు, కానీ భయపడ్డం లేదు. ఎందుకంటే నేను దేవుని చేత ఏర్పాటు చేసి పడ్డాను. కాబట్టి మిత్రులారా, మీరు కూడా తెలుసుకోండి, నేను ప్రార్థన చేస్తే తప్పనిసరిగా దేవుడు జవాబు చేస్తాడు, తప్పనిసరిగా దేవుడు తేవాలి. సో ఆ భావన, ఆ నమ్మిక, ఆ విశ్వాసం అనేది ప్రతి వ్యక్తి జీవితంలో, ప్రతి విశ్వాస జీవితంలో అవసరం. కేవలము రాజుల విషయంలో, లేకపోతే నాయకుల విషయంలో, సేవకుల విషయంలో మాత్రమే కాదు, ప్రతి విశ్వాసి కూడా దేవుని చేత ఎన్నిక చేయబడ్డవాడే. పిలుపులో తేడా ఉండవచ్చు. కొందరు దేవుని పరిచర్య కొరకు పిలువబడతారు,
మరి అందరూ దేవుని రక్షణలోనికి పిలువబడతారు. అంగీకరించిన వారు రక్షణలో కొనసాగుతారు, తృణీకరించిన వారు తమ జీవితాన్ని వ్యయపరుచుకుంటారు, వ్యర్థపరుచుకుంటారు. సో దేవుడు ఏర్పరచుకున్న ప్రజానీకం నేటి క్రైస్తవ సమాజం. దేవుడు మనకు తోడుగా ఉన్నాడన్న వాస్తవాన్ని మర్చిపోవద్దు. దేవుడు మనం మొరపెట్టినప్పుడు మన ప్రార్థన ఆలకిస్తాడు అన్న వాస్తవాన్ని మర్చిపోవద్దు. ఈ శ్రమల్లో, ఈ కష్టంలో, ఈ బాధలో, ఈ ఇబ్బందుల్లో, ఈ ఇరుకులో మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, ఆయన ప్రార్థన ఆలకిస్తాడు, విడిపిస్తాడు అన్న వాస్తవాన్ని గమనించి విశ్వాసాన్ని పెంపొందింపు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రార్థించుదాం. కృపగల దేవా, దేవతండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ అనుగ్రహిస్తున్న హెచ్చరికలు, సూచనలు బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తూ ఆను ప్రభాత నన్ను వెంబడించిన వారితో దావీదు పలుకుతున్న పలుకులు మేము జ్ఞాపకం చేసుకుంటాం. ఆ పలుకుల సారాంశాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. తానే కాదు, తన వెంబడి ఉన్న వారిని కూడా ధైర్యపరచవలసిన, దృఢపరచవలసిన వాస్తవాన్ని గమనించి వారిని ప్రోత్సహిస్తున్న అనుభవాలు జ్ఞాపకం చేసుకుంటాం. ఒక సేవకునిగా, ఒక కాపరిగా, ఒక నాయకునిగా తాను మాత్రమే కాదు, తన సంఘాన్ని వెంబడించిన విశ్వాసులను ప్రోత్సహించవలసిన, బలపరచవలసిన, దృఢపరచవలసిన, విశ్వాసములను పెంపొందింపవలసిన బాధ్యత ఉంది అన్న వాస్తవాన్ని గమనించి దావీదు ఈనాడు మాకు చూపిన ఆ ప్రోత్సాహాన్ని మేమందరం కలిగి ఉండినట్లుగా మీ కృప దయచేయండి. మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని దీవించును గాక.